సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్ పరిధిలో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటపడ్డాయి. తక్కువ రేటులో బంగారం ఇప్పిస్తామని వ్యాపారిని బురిడి కొట్టించారు కొందరు వ్యక్తులు. 20 మంది టీమ్గా ఏర్పడి పక్కా ప్లాన్తో ఎస్ఓటీ పోలీసులనని చెప్పి డబ్బును దోచుకున్నారు. అయితే దోచుకున్న డబ్బుతో బైక్ పై వెళ్తున్న ముఠా సభ్యుడు రాంబాబును జేబీఎస్ దగ్గర అడ్డుకున్నారు బైక్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. బ్యాగ్ లో భారీగా డబ్బు ఉండడం చూసి వారిని బెదిరించి బ్యాగ్ ను తీసుకెళ్లారు రికవరీ ఏజెంట్లు. తర్వాత డబ్బును పంచుకొని గోవా వెళ్లి ఎంజాయ్ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు డీసీపీ రష్మి పెర్మాల్. కేసులో 16 మందిని అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 43 లక్షలతో పాటు 59 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డీసీపీ. 18th రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ హరిరామ్ అని కంప్లైంట్ వచ్చింది. మార్కెట్ ఏరియాలో ఈజ్ మర్చెంట్ బిజినెస్ ఆయన. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక అన్ఐడెంటిఫైడ్ 4 పర్సన్స్ వచ్చి ఆయన షాప్లో ఆయన ఆఫీస్ లోపలికి వచ్చి ఆయనకు పాట ఉన్న ఒక 2 పర్సన్స్ రాధేష్ అండ్ రాంబాబు అక్కడ ఉన్న పర్సన్స్ని అసాల్ట్ చేసి క్యాష్ ఒక 72 lakhs వర్త్ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు, క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారని ఇనిషియల్ మాకు వచ్చిన కంప్లైంట్ ఇది. సో ఈ కంప్లైంట్లో మేము అంతా వెరిఫై సీసీటీవీస్ అన్ని రకాలుగా వెరిఫై చేస్తున్న క్రమంలో ఇనిషియల్గా మాకు తెలిసింది ఏంటంటే ఒక 4-wheeler వెహికల్లో పర్సన్స్ వచ్చారు, బిల్డింగ్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఎస్ఓటీ రాచకొండ అని క్లెయిమ్ చేశారు. ది క్లెయిమ్ దట్ దే ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి అమౌంట్ తీసుకొని వెళ్ళారు. సో ఫస్ట్ మేము పట్టుకుంది ఈ ఇనీషియల్ వెహికల్లో వచ్చిన వాళ్ళు